వైద్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే తొలిసారి మరాఠీ చిత్రాల ద్వారా తన కెరియర్ను ప్రారంభించింది. ఆ తర్వాత హిందీలో సినిమాలు చేయడం ప్రారంభించిన ఈమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిన్నది రక్త చరిత్ర 2, లయన్, లెజెండ్, కబాలి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో మెప్పించిన ఈమె నిర్మోహమాటంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్భయంగా సోషల్ మీడియా ద్వారా బయట పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చిత్ర నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేసిన ఈమె ఇప్పుడు మరోసారి నిర్మాతలపై మండిపడుతూ చేసిన కామెంట్లు వైరల్ అవుతూ ఉన్నాయి. విషయంలోకి వెళ్తే గత ఏడాది రాధికా ఆప్టే ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాను ఒక హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటికీ కూడా ఆ చిత్ర నిర్మాత ఏ మాత్రం మానవత్వం చూపలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాధిక మాట్లాడుతూ, నేను అప్పుడు 3 నెలల గర్భంతో ఉన్నాను. గర్భం కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే నేను గర్భవతిని అని తెలిసి కూడా ఆ నిర్మాత బిగుతైన దుస్తులు ధరించమని బలవంతం పెట్టాడు. అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. వాటి వల్ల నొప్పితో బాధపడుతూ డాక్టర్ని కలవాలని చెప్పినా కూడా వెళ్ళనివ్వలేదు. నొప్పితో బాధపడుతున్నా కూడా మానవత్వం లేకుండా రాక్షసుడిలా ప్రవర్తించాడు. వాస్తవానికి నేనెప్పుడూ కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు కోరుకోలేదు. కెరియర్, ప్రొఫెషనల్ నిబద్ధతలు ఏంటో నాకు బాగా తెలుసు. అయితే మనిషిగా కొంత సానుభూతి, దయ, జాలి చూపించడం అనేది తప్పు కాదు. అలాంటి ఆనంద సమయంలో కూడా కనీసం మానవత్వం లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ కామెంట్లు చేసింది రాధిక. అప్పట్లో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక అదే ఏడాది డిసెంబర్లో 12 బిడ్డకు జన్మనిచ్చింది రాధిక. అలాంటి ఈమె ఇప్పుడు మరోసారి చిత్ర నిర్మాతలపై మండిపడుతూ సినిమాల్లో హింస ఎక్కువైపోయింది. ఇలా హింస ప్రేరేపించే వ్యక్తులు ఉన్న ఇలాంటి సమాజంలో నా కూతుర్ని పెంచాలంటేనే భయంగా ఉంది అంటూ చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఒక హాలీవుడ్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ, ముఖ్యంగా దర్శక నిర్మాతలు కథ చెప్పే విషయంలో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలనుకున్నారు. ఎంటర్టైన్మెంట్ ముసుగులో హింసను ప్రేరేపిస్తూ తీస్తున్న చిత్రాలు నన్ను తీవ్రంగా కలిచివేస్తూ ఉన్నాయి. హింసే వినోదంగా మారిన ఈ ప్రపంచంలో నా బిడ్డను నేను ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. దీనిని నేను తట్టుకోలేకపోతున్నాను. కథలో డెప్త్ కంటే తెరపై చూపించే రక్తపాతానికే మేకర్స్ ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. నేను ఒక హంతకుడు కథ చెప్పాలనుకుంటే వాడు మనుషులను నరకడాన్ని చేసే ఘోరమైన పనులను కళ్ళకు కట్టినట్లుగా చూపించాల్సిన అవసరం లేదు కదా. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా హింస ప్రధానంగా సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇది నన్ను మరింత కలిచివేస్తూ ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా దర్శక నిర్మాతల్లో మార్పు రావాలి అని, ఇలాంటి హింసను ప్రేరేపించే చిత్రాలను ప్రోత్సహించకపోవడమే మంచిది అని కామెంట్లు చేసింది రాధికా ఆప్టే.